ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర సిజేపీ పార్టీ కావచ్చు, నిరుద్యోగులందరూ కూడా ప్రొటెస్ట్ చేసిన సందర్భంలో ఇంతవరకు కూడా నరేంద్ర మోడీ దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఎట్లా చూసుకుంటారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు జంతర్ మంతర్లో వీళ్ళు చేస్తున్న నిరుద్యోగులు అనే పేరుతో చేస్తున్న కొన్ని సంఘ విద్రోహ శక్తులు అన్నది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు డిమాండ్స్ దేని గురించి మాట్లాడాలి, దాని గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే 370 ఆర్టికల్ దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 370 ఆర్టికల్ గురించి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళకి అవసరం లేదు. సో నీట్ ఎగ్జామ్ దాని గురించి వాళ్ళు మాట్లాడాలి. సో వాళ్ళ ఎగ్జామ్స్ ఇన్సార్లు క్యాన్సిల్ అయినాయి, ఇన్సార్లు పెట్టారు, పేపర్ లీకేజ్, దాని గురించి మాట్లాడాలి. దాని గురించి మాట్లాడుకుంటే వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే వెనకాతల నుంచి ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నది. దాని ముందుండి ఎవరి ఫేస్ కనిపిస్తుంది అంటే విద్యార్థుల ఫేస్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓపెన్గా విద్యార్థుల ఏదైతే స్టూడెంట్స్ ఫేస్ చూపించి వెనకాతల నుంచి వాళ్ళు నడిపిస్తున్నారు అన్నది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి మేము ఎవరూ కూడా అంతవరకు వెళ్ళి మాట్లాడలేదు. ఎందుకంటే నీకు ఏం కావాలి అనే దాని మీద సమస్య మాట్లాడాలి తప్ప కానీ పోలీసుల్ని మాట్లాడడం, పోలీసులు కొట్టడం ఏం చేసినారు? అసలు వాళ్ళు టెర్రరిజం చేస్తున్నట్టు ఉంది ఇక్కడ. వాళ్ళు రియల్గా వచ్చి జంతర్ మంతర్ దగ్గర నిజంగా వాళ్ళకి నీట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటాను ఇవన్నీ దేనికి మాట్లాడుతున్నారు? ఫస్ట్ పాయింట్ అది. సో అది మాట్లాడలేదు. ఇప్పుడు వ్యాన్ చౌక్ ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఆయనకు అవార్డ్స్ రావచ్చు చాలా వరకు, కాకపోతే ఆయన కూడా 370 రద్దు గురించి మాట్లాడిన రోజులు మనం చూసాం, దాన్ని వ్యతిరేకించింది కూడా మనం చూసాం. సో ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తే ఎవరు నమ్ముతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నమ్ము, అది రియల్ స్టూడెంట్స్ అయితే కాదు. 100% మాకు ఉన్న నమ్మకం ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము మా పని మేము చేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడదాం అనుకొని మేము వచ్చాం. కానీ ప్రజాస్వామ్యాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి గత 12 ఏళ్ళుగా పవర్ లేక కాంగ్రెస్ పార్టీ వెలువెల్లాడిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి పవర్ లేదు 12 ఏళ్ళుగా. ఈ 12 ఏళ్ళుగా పవర్ లేదు కాబట్టి పవర్ ఉన్న భారతీయ జనతా పార్టీని చూస్తే వాళ్ళకి అదొక కోపం. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలి? డైరెక్ట్గా మా మీద చూపించలేరు. నువ్వు రాజ్యాంగాన్ని నేలకు రాయాలని చూస్తున్నారు వీళ్ళు. మనం ఉన్న కాన్స్టిట్యూషన్లో, అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్లోని ఎవరికైనా రైట్ ఉంది. నువ్వు ఏదైనా మాట్లాడచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు ధర్నా చేయి, నిరసన వెలువడించు, అది తప్పనే మేము చెప్పట్లేదు. కాకపోతే ప్రాపర్ కాజ్ ఉండాలి. నీ కాజ్ లేదు, పిచ్చి పిచ్చి కాజులు పెడతావు. ఈ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఏమైతే కావాలనుకున్నారో అవన్నీ నువ్వు అడుగుతుంటే ఇది స్టూడెంట్స్ అని మేము ఎట్లా నమ్ముతాము? వచ్చిన 1,00,000 మంది ఎవరైతే 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చారంటారు. 1,00,000 మంది 1,00,000 మందిలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% మన దేశీయులు కాదు. మోర్ దెన్ 50% మన దేశీయులు కాదు. వీళ్ళంతా ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నెగిటివ్ కింద. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే వీళ్ళు మన వాళ్ళు కాదు, మోడీ మన వాళ్ళు కాదు, భారతీయ జనతా పార్టీ అంటే మాకు సంబంధం లేదు అన్న వాళ్ళు ఉంటారు చూసారు, యాంటీ నేషనలిజం. ఆ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ కింద ధర్నాలు చేస్తే దాన్ని మేము ఎట్లా నమ్ముతాం? మనకు అంబేద్కర్ గారు అనేది కొన్ని కాన్స్టిట్యూషన్ అనేది పెట్టడం జరిగింది. సో దాని ప్రకారం నువ్వు 370 ఆర్టికల్ రద్దు చేస్తారు, దానికి వ్యతిరేకించడానికి ఇప్పుడు ఈ సమస్య ఏముంది చెప్పి? అది ఎప్పుడో జరిగిపోయింది, అవునా కదా? అది ఎన్ని సంవత్సరాలు ఏం జరిగి ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్ అయితే నువ్వు దేని గురించి మాట్లాడాలి? నీట్ ఎగ్జామ్ గురించి నువ్వు మాట్లాడాలి. కానీ నువ్వు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నావా? మాట్లాడట్లేదే. 370 ఆర్టికల్ కి నీకు సంబంధం ఏంటి? అసలు అవసరం లేదు కదా. వాళ్ళ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి నీటికి సంబంధించి. సో దాని ఇప్పటికి కూడా 20 మంది పిల్లలు మీ వర్డ్స్ లో హిందూ పిల్లలు, 20 మంది హిందూ పిల్లలు చనిపోయారు. సో వాళ్ళపైన ఎలాంటి కండలెన్స్ లేదు, ఎలాంటి దానిపై ప్రకటన లేదు బీజేపీ పార్టీ. సో ఎందుకు ఈ విధంగా ఉంది అని వాళ్ళు ప్రధానంగా ప్రొటెస్ట్ చేస్తాం. ఆ 20 మంది కూడా స్టూడెంట్స్ అని మీకు నమ్మకం ఉందా? ఎందుకు నమ్మకం ఏంటంటే నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ లీక్ అయిందని చెప్పిన తర్వాతనే కదా వాళ్ళు చూడండి లీక్ అనేది. సరే, మనం దీని గురించి ఇప్పుడు రాజీనామా గురించి మాట్లాడుకుంటే అంతకు ముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? ఆమెను రాజీనామా చేయమన్నారని చెప్పేసి ఎమర్జెన్సీ క్రియేట్ చేసింది, అవునా? అంటే ఆమెకు చేత కాక అప్పుడు ఇక్కడ రాజీనామా చేయమని అడగడం కాదు అసలు.
అసలు అసలు ఎవరు ఏం చేశారు? మేము ఈ ఏదైతే లీకేజ్ మాఫియా ఉందో దానికి సంబంధించి మేము పని చేస్తున్నాము. అసలు ఎక్కడున్నారా, స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయి, అవన్నీ కూడా వెలికి తీయడానికి మా గవర్నమెంట్ పని చేస్తుంది. అది నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? న్యాయం ఎప్పుడు జరగాలి మరి? జరుగుతుంది న్యాయం ఎప్పుడు జరుగుతుంది న్యాయం జరగాలి? మరి జరుగుతుంది. టైం పడుతుంది. దేనికైనా మనం వేచి చూడాలి. టైం పడుతుంది. ఇక్కడ మేము రియల్ గా న్యాయం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మీకు మొన్న నీట్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ స్టూడెంట్స్ కి ఇబ్బంది జరుగుతుందని మోడీ గారి ఊరు వచ్చినా కూడా ఆయన కాన్వే ఎక్కడ పిల్లలకి ఎగ్జామ్కి వెళ్తుంటే అడ్డుపడుతుందేమో అని చెప్పి ఆయన చాలాసేపు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నారు. అవునా కదా? మరి అదే రోజు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నడుస్తుంది. ఎందుకు నడవాలి ర్యాలీ? ఆ ర్యాలీ వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి రాలేక బయట కూర్చొని తల కొట్టుకొని ఏడ్చారు. మరి అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా? మరి ఇది ఎందుకు మీరు అడగట్లేదు? మరి ఆ రోజు మా నాయకుడు ఎయిర్పోర్ట్ లోపల కూర్చున్నాడు. చాలాసేపు మోర్ దెన్ అవర్ ఆయన వెయిట్ చేశారు అందరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు. మరి వీళ్ళు ఎందుకు వెయిట్ చేయలేదు? ఆ రోజు ఎందుకు ర్యాలీ పెట్టారు? అంటే ఇదంతా ఓకే మేడం. అంటే ప్రధాన సమస్య ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ వల్ల నరేంద్ర మోదీ గారు వెయిట్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఇదంతా కాకుండా పేపర్ లీక్ వల్ల కాదు, ఎక్కడ వీళ్ళకి ఆయన వెళ్తే ఆయన కాన్వే వల్ల అక్కడ కొంతసేపు వెయిట్ చేపిస్తారు. కామన్ గా స్టూడెంట్స్ కానీ ఎవరైనా యాజ్ పర్ ప్రోటోకాల్ వెయిట్ చేపిస్తారు. సో అలాంటిది వెయిట్ చేస్తే ఎక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట పిల్లలకి ఇబ్బంది పడతారని చెప్పి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన ఎయిర్పోర్ట్ లోపల కూర్చొని వెయిట్ చేశారంటే ఆయన ఆలోచన విధానం నేను మీకు చెప్తున్నాను. మరి అదే ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదో నేను అడుగుతున్నాను నేను. మరి ఆ రోజున వారు ర్యాలీ పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే రోజు ర్యాలీ వల్ల చాలా మంది స్టూడెంట్స్ ర్యాలీలో ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయి ఎగ్జామ్ కి రాయలేని పరిస్థితిలో ఉంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు తల బాదుకొని ఏడ్చారు, కాళ్ళు పట్టుకున్నారు పోలీసులవి. అయినా వదలలేదు కదా. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మేము ఆలోచించినంత కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించారు కాబట్టి ఆ పరిస్థితి. కాబట్టి ఎందుకు ఇంతవరకు కూడా అంత ప్రొటెస్ట్ జరిగి అంత మంది ఇబ్బంది పడుతున్నారు, అంతమంది లాఠీ చార్జీలు గురవుతున్నారు, ఎందుకు మోడీ ప్రశ్నించలేకపోయిండు? 21 మంది చనిపోయినా కానీ ఎందుకు వాళ్ళకి న్యాయం జరగలేదు? న్యాయం చేస్తాం దానికంటూ కమిటీ అనేది వేయడం జరిగింది. ఎవరు ఏంటి ఎక్కడ ఏంటి అనేది అన్ని మాకు తెలియాలి. టైం కావాలి. ఇప్పుడు ఓవర్ నైట్ గా మీకు ఇచ్చేయాలంటే అవ్వదు కదా, టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఇది కమిటీ. మీరు ఎలిగేషన్స్ ఎవరి మీద చేశారు? ఒక మంత్ ఆయన రాజీనామా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అనేది లేదు. అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకునే అవకాశం మాకు ఇవ్వాలి కదా. మేము తెలుసుకునే అవకాశం ఇవ్వకుండానే మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు జంతర్ మంతర్లోని ఇంత ధర్నా జరిగింది, ఇదే అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఈరోజు. మరి ఎన్నోసార్లు ఇక్కడ అసెంబ్లీ ముందు ఎంతో మంది ముట్టడించడానికి స్టూడెంట్స్ నిరుద్యోగ సమస్య మీద వచ్చారు. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ హక్కు లేదా చెప్పండి? మరి ఇక్కడ అసెంబ్లీ ముట్టడికి వచ్చారా లేదా? మరి అప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు? ఇక్కడ ఎంతమంది రైతులు వచ్చారు, మహిళలు వచ్చారు, ధర్నాలు చేశారు రిజర్వేషన్ బిల్ కోసం, మహిళా రిజర్వేషన్ బిల్ కోసం. మరి అప్పుడేమైపోయింది కాంగ్రెస్ పార్టీ? అంటే వాళ్ళ అసెంబ్లీ ముందు ధర్నాలు జరిగితే అది అవసరమే లేదు, ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగితే మాత్రం అది అవసరం ఉంటుందా? అంటే ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది కాబట్టి అవసరం లేదు. అంటే వాళ్ళని ఎవరు తిట్టినా కూడా వాళ్ళు దులిపేసుకుంటారు. అంటే అక్కడికి వచ్చి మాట్లాడితే మాత్రం మా మీద వీళ్ళు మాట్లాడతారు. రాష్ట్రానికి సంబంధించి కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి అది 23 లక్షల మంది విద్యార్థులు. ఇంకోటి పేపర్ లీక్ అనేది ఒక్కసారి కాదు. సో మీరు అన్నారు అంటే సవరించుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి. కానీ ఎన్నిసార్లు? సుమారు 24 సార్లు జరిగింది. 24 సార్లు పేపర్ లీక్ అవుతుంది. ప్రతి ఎగ్జామ్ లీక్ అవుతుంది. సో ఇంకెన్ని సంవత్సరాలు కావాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులు అడుగుతారు. అంటే ఎన్నిసార్లు అంటే ఒక్కసారి 2 సార్లు 2014 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి లీక్ అవుతున్నది. సో ఇంకెప్పుడు అకౌంటబిలిటీ చూపిస్తారు, ఇంకెప్పుడు మీరు రియలైజ్ అవుతారు, ఇంకెప్పుడు మాకు వేరే ఎడ్యుకేషన్ సిస్టమ్ జరుగుతుంది అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. దొంగల్ని పట్టుకోవడానికి టైం పడుతుందని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు ఎవరి మీద కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం వాళ్ళు అరెస్ట్ చేయలేము. సో అసలు ఎక్కడి నుంచి వచ్చి ఇది ఒక మాఫియా. మన డ్రగ్స్ మాఫియా ఎట్లా ఉంది, సేమ్ అదే విధంగా ఈ పేపర్ మాఫియా అనేది కూడా ఉంది. సో దానికి మేమేం చేయట్లేదు అంటే దీనికంటూ ఒక ఎంక్వైరీ కమిషన్ వేసాం కదా, దాని పని వాళ్ళు చేస్తున్నారు కదా. మీరు అదెందుకు మాట్లాడట్లేదు? మేము పని చేయకుండా అయితే లేము, కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు దోషుల్ని నిర్దోషుల్ని మనం బయట పెట్టాలి అంటే టైం పడుతుంది కదా. మరి అదెందుకు ఆలోచించరు? సో నేను అన్న పాయింట్ ఏంటంటే మనకి స్టేట్లో ఉన్న సమస్యల్ని మీరు ఎట్లా పట్టించుకోవాలో అప్పుడు మన ఏదైతే ఢిల్లీలో ఉన్న సమస్యలు కూడా మీరు అలా పట్టించుకోండి, కాదని చెప్పట్లేదు. స్టేట్లో ఉన్న సమస్యల్ని ఎవడు పట్టించుకోడు, ఎవరికి అవసరమే లేదు. కానీ ఢిల్లీలో జరిగిన ప్రతిదీ కూడా స్టేట్ వాళ్ళకి కావాలి. మరి స్టేట్లో ఉన్నది వాళ్ళు ఏం చేయడానికి?
గోళ్ళు గిలుకోవడానికి అయితే కాదు కదా, ఇక్కడ ఉన్న మినిస్టర్లు వీళ్ళందరూ కూడా గోళ్ళు గిలుకోవడానికి కాదు కదా. మరి ఇక్కడ ఇంతమంది ధర్నాలు జరిగినప్పుడు ఒక్క ఎవడైనా వచ్చి బయటకు వచ్చి ఒక్క మినిస్టర్ అయినా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇప్పుడు మీరు అడుగుతున్నారుగా, ఢిల్లీది అడుగుతున్నారు, నేను ఒప్పుకుంటా. మరి ఇక్కడ తెలంగాణలో ఇన్ని ధర్నాలు జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఒక్క స్టేట్మెంట్ అయినా నిరుద్యోగుల గురించి ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? దాని గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? చెప్పండి, మీరు కూడా దాని గురించి మాట్లాడాలి కదా. అన్నిటిలో ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? మీరు అక్కడ ఉంటేనే మీరు రావట్లేదు అంటే మరి ఇక్కడ ఉన్న సమస్యలు మీరు ఎందుకు అడగట్లేదు? ఇక్కడ ఆర్టీసీ కార్మికులు చనిపోయాడా? మరి దాని గురించి ఏం పట్టించుకున్నారు? మీరు వెళ్ళారు, మీరు కాదు కదా వెళ్ళాల్సింది. ఎవరు వెళ్ళాలి? ప్రజాప్రతినిధులు. మరి వాళ్ళు ఏం చేశారు? నిరుద్యోగులు ఇంతమంది వస్తే లాఠీలతో కొట్టారు, జైల్లో పెట్టారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? మరి అవన్నీ చేయాలి కదా. జంతర్ మంతర్లో జరిగేది వేరు. ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్ వచ్చారు. కాదు వీళ్ళు తెలంగాణ స్టూడెంట్స్. అక్కడ అలా కాదు. అక్కడ మాకున్న అనుమానం ప్రకారం బయట దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ ధర్నాలో కలిసారన్నది మాకు అనుమానం. సో ఇక్కడ తెలంగాణలో అట్లా జరగలేదు కదా, ఇక్కడ వాళ్ళే వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా. మరి అదెందుకు మాట్లాడరు మీరు? ఇప్పుడు మీరు అన్నట్టు మేడం, అక్కడ 50 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. విద్యార్థులు అక్కడ నిరసన, అందులో 50,000 మంది, హాఫ్ ఆఫ్ ద పీపుల్ మీరు పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ఏ విధంగా వచ్చారు, దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీరే ఉన్నారు, అంటే ఏవియేషన్ సంబంధించిన మినిస్టర్స్ ద్వారా బీజేపీ వాళ్ళు ఉన్నారు, అండ్ అలాగే అక్కడ బస్సులు కూడా ఢిల్లీలో అధికారంలో ఉంది కూడా బీజేపీ. వాళ్ళు 50,000 మంది విద్యార్థులు అక్కడ వచ్చే వరకు ఏం చేస్తుంది బీజేపీ పార్టీ? 50,000 మంది పాకిస్తానీలు మీరు అన్నారు, 50,000 మంది విద్యార్థులు పాకిస్తానీలు అవ్వచ్చు, మిగతా దేశస్తులు అవ్వచ్చు. బీజేపీ ఏం చేస్తారు? అక్కడ స్టేట్ గవర్నమెంట్ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. సో ఇవన్నీ కూడా పసిగట్టలేకపోయినా ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంది అన్నప్పుడు ఇగో అందుకనే కదా ఎస్ఐఆర్ అనేది వచ్చింది. దొంగతనంగా లోపలికి వస్తున్నారనే కదా ఈ గోలంతన. ఇప్పుడు మనకి టెర్రరిస్ట్ అటాక్స్ ఎట్లా జరుగుతున్నాయి? స్లీపర్ సెల్స్ ద్వారా జరుగుతున్నాయి. స్లీపర్ సెల్స్ అంటే ఎవరు? వాళ్ళు మన వాళ్ళే, మన భారతదేశంలో ఉన్న వాళ్ళే స్లీపర్ సెల్స్ కింద తయారయ్యి అవి అటాక్స్ రూపంలో వెళ్తున్నాయి. మరి ఇవన్నీ అవడానికి మాకు టైం పడుతుంది కదా. ఈ ఎస్సీఆర్కి ఎందుకు అపోజిషన్ పార్టీస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళందరూ ఎక్కడ బయటపడిపోతారు, ఎక్కడ మళ్ళా మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఆల్రెడీ 12 ఏళ్ళు వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకొక 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే కూర్చుంటారు. ఎందుకంటే 3 సార్లు మాకు జనాలు మమ్మల్ని నమ్మి 3 సార్లు మాకు అవకాశం ఇచ్చారు అంటే మేము పని చేస్తున్నాం కాబట్టి ఇచ్చారు. సో ఇట్లా వీళ్ళు తాటాకు చప్పట్లకి ఎవరు భయపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మీరు ఆ వీడియోలు చూసారో లేదో, జంతర్ మంతర్ దగ్గర కొంతమంది అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకుని డాన్సులు వేస్తున్నారు. అది మీరు చూసారో లేదో, అది కూడా మీరు చూడండి. మీ దగ్గర ఫుటేజ్ లేకపోతే నేను ఆ ఫుటేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. అక్కడ డాన్సులు వేస్తున్నారు. మరి జంతర్ మంతర్ దగ్గర అంత ఘోరం జరుగుతున్నప్పుడు డాన్సులు ఎట్లా వేస్తారు? పిల్లలు వేయకూడదు కదా. ఆడపిల్లలు ఒక మ్యూజిక్ డాన్స్ వేస్తున్నారు అంటే వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు ఏమో. అదొక సాంగ్ ఇందాకే చూసాను, అది సమ్ హిందీ సాంగ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారు. ఇక్కడ రాజీనామా చేసే అంత అవసరం ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. రాజీనామా చేసే అంత అవసరం అయితే మాకు కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అది కాదు, ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. సో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా నిరసనలు తెలపొచ్చు. దానికి మేము ఏం ఇబ్బంది పడట్లేదు, మీ అంగీకారం అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రైట్ ప్రకారం. కాకపోతే మిగతా దేశస్తులు కూడా అక్కడికి వచ్చి దాన్ని ఇంకా కొంచెం రెచ్చగొట్టే విధంగా ఈరోజు పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి మా పార్లమెంట్లో ఉన్న ఏ నాయకులైనా కూడా కాస్త ఆలోచన చేస్తున్నారు తప్ప అంతమించి ఏం లేదు. కానీ ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్స్కి ఏదైతే నడిచిందో ఇష్యూ 100% దాన్ని కమిటీ అనేది వేయడం జరిగింది. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకి ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ సాధించడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వెనక నుండి కృషి చేస్తుందని 100% మేము నమ్ముతున్నాం. అది సాధిస్తాం కూడా.